అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చాలా వేగంగా అయితే కనుక మార్పులు జరిగాయండి. వైసీపీ ప్రభుత్వం పక్కకి వెళ్ళిపోయింది, అలాగే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏదేమైతేనే కర్మఫలం లేదా ఏ కర్మ సిద్ధాంతం అంటారో అది జరుగుతుందేమో అని నిజంగా కొన్ని సంఘటనలు చూస్తే మనకి అర్థమవుతుంది. ఎందుకనే ఈ మాటలు మాట్లాడతానంటే వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నాకు మోటివేషన్గా ఉంటుంది, లైక్ చేయండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సదా దాన్ని నేను గౌరవిస్తాను. కొత్త వాళ్ళైతే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఏంటంటే ఎవరైతే సిఐడి చీఫ్ సంజయ్ రెడ్డి ఉన్నారో ఆయన అమెరికా వెళ్ళడానికి లీవ్ పర్మిషన్ పెట్టుకున్నాడండి. లీవ్ అడగంగానే ఎవరైతే సిఎస్ జవహర్ రెడ్డి ఉన్నారో ఆయన లీవ్ అడగంగానే ఆయనకి ఇచ్చారంట. ఇంతకీ ఆయన అమెరికా వెళ్ళడానికి ఈ లీవ్ ఇవ్వడానికి దీంట్లో పెద్ద విచిత్రం ఏముంది, దీంట్లో కొత్త సంఘటన ఏముంది, వింత ఏముందని అనుకోవచ్చు. లేదండి, ఎలా అంటే టీడీపీని అలాగే కూటమిని ముప్పు తిప్పలు పెట్టినటువంటి సంజయ్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో సిఐడి చీఫ్ సంజయ్ రెడ్డి ఏం జరిగితే ఏం కావలిస్తే అది ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా ఏంటి టీడీపీ మీద తెగబడ్డారు ఎరగబడ్డారని టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి కాడి నుంచి లోకేష్ గారి కాడి నుంచి మ్యాక్సిమం పెద్ద పెద్ద నాయకులు అందరూ ఆరోపించారు అండ్ కంప్లైంట్లు చేశారు ఈ సిఐడి చీఫ్ సంజయ్ రెడ్డి మీద. అలాంటిది ఈ సిఐడి చీఫ్ సంజయ్ రెడ్డి ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం దిగిపోయిందో వెంటనే ఏంటి నేను అమెరికా వెళ్ళాలి, నాకు లీవ్ ఇవ్వాలంటూ ఏంటి అడగడం నిజంగా చాలామందిని ఆలోచింపజేసింది. కాబట్టి ఆయన లీవ్ పర్మిషన్ చేయడం కూడా ఎవరంటే సిఎస్ జవహర్ రెడ్డి గారు ఎవరైతే సిఎస్ జవహర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. కాకపోతే ఇక్కడ జరగాల్సిందల్లా తేరాల్సిందల్లా ఒకటే, ఎవరైతే టీడీపీని ముప్పు దెబ్బలు పెట్టారో ఎవరైతే ఇబ్బందులు పాలు చేశారో అన్యాయంగా కేసులు పెట్టి అన్యాయంగా ఇరికించారో వాళ్ళందరినీ ఆల్రెడీ లోకేష్ గారు రెడ్ బుక్లో రాశాను అని అయితే కనుక ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రెడ్ బుక్లో ఉన్న పేజీల్లో ఒక పేరైతే కనుక ఖచ్చితంగా సంజయ్ రెడ్డి గారిది ఉంటుంది అనే టీడీపీ నాయకులందరూ ముక్త కంఠంతో మాట్లాడుతున్న మాట ఇది. కాబట్టి ఆయన రెడ్ బుక్లో రాసుకున్న ఈ పేరుతో ఉన్న సంజయ్ రెడ్డి గారు ఈరోజు అమెరికా వెళ్ళిపోతే తప్పించుకున్నట్టేనా అని వాళ్ళ ఒక వర్గంలో అయితే కనుక చర్చ అయితే నడుస్తుంది. ఆయన అడగడం ఏంటి, ఈయన సెలవు ఇవ్వడం ఏంటి, అసలు సెలవు ఇవ్వడానికి ఈయన ఎవరో సెలవు అడగడానికి ఆయన ఎవరో. ఎందుకంటే ప్రస్తుతానికైతే ఏ గవర్నమెంట్ లేదు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన, ఆల్రెడీ రాజీనామా కూడా చేస్తాడు ఆయన. కాబట్టి ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో అసలు సెలవు మంజూరు చేయడానికి ఆయనకు అధికారం ఎక్కడిది అనేది దగ్గర కొంతమంది ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా అయితే ఆయనకు అధికారం ఉంటుందండి. ఎలా అంటే ప్రభుత్వం ఏర్పడే వరకు, ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆ రాష్ట్రంలో ఉందో ఆ రాష్ట్రంలో ఉన్న ఎలక్షన్ కమిషన్ మొత్తం ప్రభుత్వాన్ని రూల్ చేస్తుంది, రన్ చేస్తుంది. మీరు కాదన్నా అవునన్నా ఇది మాత్రం వాస్తవమే, లీవ్ ఇవ్వచ్చు. కానీ టీడీపీ నాయకులు లీవ్ ఇవ్వడానికి కుదరదు, ఎందుకంటే ఆయనకు అధికారం లేదు అని అన్నారు. కానీ అధికారం ఉంది నన్ను అడిగితే కనుక. మొత్తానికి ఏదైతేనండి అధికారం ఇచ్చినా, అధికారం ఉన్నా లేకపోయినా, లీవ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ఇండియాలో ఉన్నా అమెరికాలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు అని టీడీపీ నాయకుడు ఎవరో కదండి పిల్లి మాణిక్యాలరావు ఆయన కూడా మాట్లాడాడు. ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. మా నాయకుడు లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ ఒక రెడ్ బుక్లో రాసుకున్నాడు మొత్తం పేర్లన్నీ 1 by 1. కాబట్టి ఒక్కొక్క పేరు ఒక్కొక్క మనిషిని తీసి ఖచ్చితంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాడు ఖచ్చితంగా అని అయితే నేను మాట్లాడుతున్నాడు. చూద్దామండి, రెవెంజ్కి చర్యకు ప్రతిచర్య ఉంటుందా, పగకి ప్రతీకారం ఉంటుందా, ఏంటి ఎలా ఉండబోతుంది 5 సంవత్సరాలు అనేది చూద్దాం. కాకపోతే ప్రజలు అనుకునే మాట ఏంటంటే అలా చేయబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉన్నారు, కాబట్టి మీరు కూడా అలా చేస్తే మీ పరిస్థితి కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది అని కొంతమంది హెచ్చరిస్తున్నారు. ఈ మాటలు ఎందుకన్నారంటే నిన్న జరిగిన కొన్ని చర్యల వల్ల ఎప్పుడైతే ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అవ్వలేదో 2 hours జరిగిన తర్వాత వైసీపీ బోర్డులు జెండాలు పీకేయటం, వైసీపీ ఆరోగ్య ఎవరైతే ఎన్టీఆర్ యూనివర్సిటీ అని ఉన్నదో అక్కడ వైఎస్ఆర్ యూనివర్సిటీని మార్చిన తర్వాత మరలా రాళ్లు పగలగొట్టడం ఎన్ని చేయడంతో ప్రజలు మాట్లాడుకునే మాటలుగా మనం భావించవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో, ఈ రాష్ట్రంలో. చూస్తున్న మీరందరూ మర్చిపోద్దు మన ఛానల్ లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. మర్చిపోద్దు కొత్త వాళ్ళైతే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.